వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విను స్వీట్ హోమ్. ఈరోజు పీనట్స్ చట్నీ అంటే పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో, అంటే ఇడ్లీ దోశలోకి ఎలా ప్రిపేర్ చేయాలో అనేది నేను మీకు ఈరోజు చూపిస్తానండి ఆ రెసిపీ. ఫస్ట్ మనం పల్లీలు కప్పు, నేను ఒక టమాటా, చింతపండు కొద్దిగా, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనకి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం పల్లీలు వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు చక్కగా ఫ్రై అవి ఇవి తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ ఉంది కదా, ఇదే ప్యాన్లో ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా జీరా, జీలకర్ర, నేను ఇక్కడ కొద్దిగా శనగపప్పు వేస్తున్నాను. నేను 3-4 నేను ఇక్కడ ఏంటంటే ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. 3-4 కదండి, 2-3 ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకొని, అంటే ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. నేను ఆల్రెడీ టమాటాని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాని కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం ఏంటంటే కాసేపు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి 1-2 మినిట్ మనం కుక్ చేసుకోవాలండి. అంటే మనకి ఇక్కడ టమాటా మగ్గేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను 2 గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనం టమాటా ఇంకా చింతపండు వేసాం కనుక దానికి తగ్గట్లుగా మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. హోటల్లో మనకి ఎలా అవుతుందో అలా వస్తుందండి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీ దోశలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ చట్నీ. చూడండి చక్కగా కుక్ అయింది కదా, 1-2 మినిట్స్లోగా ఇది కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పీనట్స్, అదే పల్లీల్ని, ఇప్పుడు దీంట్లో వేసేసి మనం స్టవ్ కట్టేయచ్చు. ఫస్టే మనం దీంట్లో విడిచిపెట్టామనుకో మెత్తబడిపోతాయండి. ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కనుక అవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి మిక్సీ పట్టేటప్పుడు కూడా ఆ టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయావు కదా, ఇప్పుడు చక్కగా కుక్ అయింది టమాటా. ఇప్పుడు దీంట్లో నేను పల్లీలను కూడా ఫ్రై చేసుకున్న పల్లీలని యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని మనం స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు మనం ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని మనం చల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని మిక్స్ చేసి మనం మిక్సీ పట్టుకుంటే మనకి చూడండి ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకొని దీనికి మళ్ళీ పోపు పెట్టుకోవాలి. నేను పర్ఫెక్ట్గా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇలా కూడా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం ఏంటంటే పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లో ఇప్పుడు ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత స్మాల్ టేబుల్ స్పూన్తో జీరా కొద్దిగా,
ఎండుమిర్చి 2, ఇక్కడ ఏంటంటే ఇంగు పౌడర్ ఉంటుంది కదా, ఇంగువ, అది నేను యాడ్ చేస్తున్నాను. చట్నీలోకి ఇంగువ కంపల్సరీ కదా. ఇప్పుడు ఏంటంటే కరివేపాకు కూడా యాడ్ చేసి, ఇప్పుడు రెడ్ చిల్లీస్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఈ తాలింపుని పల్లీల చట్నీలో వేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో పల్లీల చట్నీ రెడీ అయిపోతుందండి. నేను ఈరోజు దోశ చేస్తున్నాను, అందుకే ఈ చట్నీ ప్రిపేర్ చేశాను. మనకు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, ఇంగు వేసాం కదా. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, నేను కట్టేస్తున్నాను. ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఈజీ, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి, ఇదిగోండి. ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, ఊతప్పంలోకి బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, నేను ఇప్పుడు దోశ వేస్తున్నాను. దోశ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలంటే నేను ఆల్రెడీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేశానండి, మీకు అవసరమైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఇప్పుడు కొద్దిగా థిక్గా ఉంది, నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాం కదా, మనం దోశ వేసేటప్పుడు మనకి పెనం చక్కగా కాలాలండి, అప్పుడే మనకి దోశ చక్కగా వస్తుంది. నేను హై ఫ్లేమ్లో పెట్టాను. దోశ మనకి చక్కగా రావాలంటే ఇప్పుడు పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకోవాలి, అప్పుడు మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చిట్కా. ఇప్పుడు ఇది రెడీ కదా, ఇప్పుడు నేను దోశ వేసేస్తున్నాను చూడండి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా మనం పైన యాడ్ చేస్తామనుకోండి, ఇది చక్కగా కుక్ అవుతుంది. మనం ఇక్కడ నేను ఏంటంటే 2 టేబుల్ స్పూను, ఫస్ట్ దోశకి 2 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేసి మనం చక్కగా కాల్చుకుంటే, చూడండి నేను మొత్తం ప్రొసీజర్ అంతా చూపిస్తున్నాను. మోస్ట్లీ మనకి పెనం బాగుండాలండి, లేకపోతే దోశలు సరిగ్గా రావు. పేపర్ దోశలా వస్తాయన్నమాట. మనం చక్కగా వేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో మనం ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి ఇది. చూడండి మీరు, ఇప్పుడు నేను చూపిస్తాను హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవచ్చు అనేది. ఇప్పుడు ఇది ఒకవైపు చక్కగా కుక్ అయిపోయింది కదా, చూసారా గోల్డెన్ కలర్లో చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. రెండో వైపు ఎక్కువగా కాల్చాల్సిన అవసరం లేదండి. చూసారా గోల్డెన్ కలర్లో హోటల్ స్టైల్ ఎంత బాగా వచ్చింది. ఇంతేనండి, చాలా ఈజీ కదా, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.